టీ20 వరల్డ్ కప్ 2024లో సౌత్ ఆఫ్రికా వేస్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా జట్టు 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 19.1 ఓవర్లో 10 వికెట్ల నష్టానికి 77 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక జట్టులో ముగ్గురు మాత్రం 2 అంకెల స్కోర్ చేశారు. మొత్తం 4 డకౌట్ అయ్యారు. శ్రీలంకను దెబ్బకొట్టింది అనిరిచ్ నార్కే అని చెప్పొచ్చు. అనిరిచ్ నార్కే 4 వికెట్లు పడగొట్టాడు. కేశవ్ మహారాజ్ 2 వికెట్లు, రబాడా 2 వికెట్లు తీశాడు. 77 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు ఆదిలోనే రేజా హెన్రిక్ వికెట్ పడింది. ఎన్ తుషార బౌలింగ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం 14 బంతుల్లో 12 పరుగులు చేసిన అడెన్ మార్కరమ్ షానకా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 27 బంతుల్లో 20 పరుగులు చేసిన క్వింటన్ డికాక్ అసరంగా బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్ 28 బంతుల్లో 13 పరుగులు చేసి అసరంగా బౌలింగ్ అలాస్కాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హెన్రిక్ క్లాసెన్ 12 బంతుల్లో 19 పరుగులు చేసి, డేవిడ్ మిల్లర్ 6 బంతుల్లో 6 పరుగులు చేసి 16.2 ఓవర్లలో సౌత్ ఆఫ్రికాకు విజయాన్ని అందించారు.